వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. ఓ రోజా, అదేవిధంగా ఓ మాధురి, ఓ శివజ్యోతి. వీళ్ళు తిరుమలలో తప్పులు చేసి సారీ చెప్తే వదిలేస్తారా అని చెప్పేసి ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఎందుకంటే ఈ రోజున ఇలాంటి వాళ్ళు తిరుమల పేరు చెప్పి, తిరుమల దర్శనం పేరు చెప్పి, శ్రీవారి దర్శనం పేరు చెప్పి, తిరుమలలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా రాజకీయ ప్రేలాపనలు, ఇంకోవైపు చూస్తే అడ్డదిడ్డంగా రీల్స్ చేయడం, ఇంకోవైపు చూస్తే వాళ్ళ ఇష్టారీతిన శ్రీవారిని అవమానించే విధంగా ఎంతోమంది భక్తులు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ఏదైతే ఉందో, ఇప్పటికైనా టీటీడీ హ్యాస్ టు టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ అనేది భక్తుల నుంచి వస్తున్న డిమాండ్. ఎందుకంటే ఇది ఇలాగే వాళ్ళు ప్రతిసారి మనం చూస్తూ ఉన్నాం, ఎవరో ఒకరు ఇట్లాగే ఒక మిస్టేక్ చేస్తారు, మళ్ళీ మొత్తం సోషల్ మీడియానో మెయిన్ స్ట్రీమ్ మీడియానో వాళ్ళని టార్గెట్ చేసిన తర్వాత సింపుల్గా మీడియా ముందుకు వచ్చి అయ్యో తెలియక తప్పు చేసామని ఒకసారి చెప్తారు. వీళ్ళేమి చిన్నపిల్లలు ఏం కాదు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్న చిన్నపిల్లలు తప్పు చేస్తే పొరపాటు అనుకుంటే వదిలేస్తాం. కానీ వీళ్ళు ఆల్రెడీ అంత మెచ్యూరిటీ ఏజ్లో ఉండి వీళ్ళు తప్పులన్నీ చేసేసి సింపుల్గా విమర్శలు రావడంతోనే ఒక సారీ చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. సారీ చెప్పడంతో వాళ్ళని ఎలా వదిలేస్తారు అనేది ఇక్కడ చాలా సీరియస్గా నడుస్తున్న చర్చ. 1 కాదు 2 కాదు, తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు ఇలా టీటీడీ కేంద్రంగా జరుగుతూ ఉంటాయి. అత్యంత పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఇలాంటివి జరుగుతూ ఉంటే టీటీడీ ఎందుకు చూస్తూ ఉండింది అనేది చాలామంది నుంచి వస్తున్న ప్రశ్న. ఒక అసహనం కూడా ఉంది, ఏదైతే శ్రీవారి భక్తుల్లో కావచ్చు, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా. అందుకే చెప్తాం, మన లౌకిక రాజ్యం అంటాం, లౌకికవాదం అంటాం, పరమత సహనం ఉండాలంటాం, ఇవన్నీ చెప్తాం. కానీ ఇతర మతాల మీద ఎవరైనా సరే ఇలాంటి ఒక చిన్న కమెంట్ చేస్తేనే ఈ పాటికి అల్లకల్లోలం చేసేవాళ్ళు. ప్రతిసారి శ్రీవారిని అవమానించిన వీళ్ళందరికీ కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇక్కడ మనం చూస్తే రోజా 5 ఏళ్ల పాటు ఆమె అధికారాన్ని అడ్డుపెట్టుకుని, మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని ఏ స్థాయిలో తిరుమలలో అరాచకాలకు పాల్పడిందో మనకు తెలుసు. ఆమె వెళ్తూ ఉంటే తిరుమల శ్రీవారి దర్శనానికి ఆమె వెనకే దగ్గర ఒక 20-30 మంది వెళ్ళేవాళ్ళు. అంటే అడ్డగోలుగా దర్శనాలు చేయించారు, వీఐపీ దర్శనాలు. ఆ విషయంలో కూడా ఆమె ఆ దర్శనాలు చేయించి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆమె మీద ఆ విషయంలో యాక్షన్ తీసుకోలేదు. రోజని మనం లెక్కేసుకోవచ్చు ఎన్నోసార్లు వేళ్ల మీద. ఆమె తిరుమల పర్యటనకి వారానికి ఒకసారి వెళ్తారు. బయటకు వచ్చిన తర్వాత ప్రతిసారి మీడియాతో మాట్లాడుతూ అటు తన అపోనెంట్స్ను, తన శత్రువులను, తన రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తారు చాలా లూజ్ టంగ్తో. అదేవిధంగా చూస్తే ఆ భాష కూడా ఒక దిగజారిన భాషతో ఎన్నోసార్లు ఆమె టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తిరుమల కేంద్రంగా అసలు రాజకీయ ప్రచారాలు ఉండకూడదు. అన్యమత ప్రచారం ఎలా ఉండొద్దో రాజకీయ ప్రచారాలు కూడా ఉండకూడదు. అదే కదా, వ్యక్తుల మీద దోషంలో ఉండకూడదు, బూతులు లాంటివి అసలు మాట్లాడకూడదు. ఇవన్నీ ఉన్నాయి తిరుమలకు సంబంధించిన ఆగమ శాస్త్రంలో. కానీ ఇక్కడ చూస్తే ప్రతిసారి రోజు 5 ఏళ్ల పాటు అదే పని చేస్తూ వచ్చింది. ఇటీవలే మరోసారి కూడా రాజకీయ ప్రేలాపనలు చేశారు ఆవిడ. ఆ విషయంలో ఆమె మీద విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా టీటీడీకి సంబంధించి చాలా విషయాల్లో ఆవిడ మీద విమర్శలు ఉన్నాయి, పెద్దిరెడ్డి మీద, ఆవిడ మీద. కానీ యాక్షన్ లేదు. సో రోజా ఓడిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ ఆమెకు పనిష్మెంట్ పడ్డట్టే అని చెప్పి అలాగే రోజాని మనం వదిలేసాం. ఆ తర్వాత చూస్తే మాధురి, దివ్యల మాధురి. సరే, ఈరోజు వాళ్ళిద్దరు పర్సనల్ ఇష్యూ అది, మాధురిది కానీ అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ది కానీ, వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్. ఆ కారణంగా వాళ్ళిద్దరు పంచాయతీలు ప్రతిసారి కూడా సోషల్ మీడియా వాళ్ళని వైరల్ చేసే ప్రయత్నం చేయడం, ప్రపంచంలో ఇంకేం ఇష్యూలు లేని విధంగా, రాష్ట్రంలో అసలు ప్రజలకు ఇంకే సమస్యలు రాని విధంగా సోషల్ మీడియా వాళ్ళని వెంటబడిన తీరు మనం చూసాం. సో సోషల్ మీడియా హీరోస్గా ఉన్నారు వాళ్ళు వచ్చేసి తిరుమల దర్శనం చేసుకుని తిరుమలలో రీల్స్ చేస్తారు. దేవుల మాదిరి తిరుమలలో రీల్స్ చేస్తారు. అది తప్పని చెప్తే ఎక్కడో ఒక చోట సారీ అని ఒక ప్రకటన చేస్తారు. దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఆమె తిరుమలలో రీల్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆమెను కూడా మనం వదిలేస్తాం. తిరుమల టీటీడీకి సంబంధించి ఎలాంటి యాక్షన్ కూడా ఆవిడ మీద లేదు. అక్కడి నుంచి మనం చూస్తే అది 100% తప్పే అని భక్తులంతా కూడా లబోదీపం అంటున్నా కూడా ఇప్పటికీ తిరుమల టీటీడీ నుంచి వాళ్ళ మీద యాక్షన్ లేదు. ఇట్లాంటి ఎపిసోడ్స్ అన్నీ జరిగిన తర్వాత తిరుమల లడ్డు మీద ఏదైతే దుష్ప్రచారం కానీ, అదేవిధంగా చూస్తే తిరుమలలో మొన్న తొక్కిసలాట ప్రమాదం తర్వాత దుష్ప్రచారం కానీ, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు టీటీడీ బోర్డు మెంబర్స్ అంతా చైర్మన్తో సహా భేటీ అవుతూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది అధికారులు కూడా స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయి. ఇక ముందు తిరుమలలో ఇలాగ ఏదైనా ప్రచారం చేస్తే అసలు వాళ్ళకి జన్మలో తిరుమలకు రాలేని విధంగా మేము కట్టడి చేస్తామని చెప్తా ఉన్నారు. సో పోలీసుల వైపు నుంచి కూడా ఒక యాక్షన్ ఉంటుంది, చాలా సీరియస్ యాక్షన్ టీటీడీ తీసుకుంటుంది అని చెప్పేసి మొన్న కొన్ని బైలాస్ ఇంపోజ్ చేసి మరీ అధికారులంతా కూడా రిలీజ్ చేయడం జరిగింది, ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక 3 నెలల క్రితం. కానీ యాక్షన్ ప్లాన్లోకి వచ్చేటప్పటికి అంత సీరియస్నెస్ లేదన్న విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఈరోజు చూస్తే ఒక శివజ్యోతి, సరే ఆవిడ ఏదైతే ఒక ఛానల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, తెలంగాణ యాస్తోని పాపులర్ అయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్ కానీ ఇలాంటి షోస్తోని ఆవిడ తనకంటూ కూడా ఇండివిజువల్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు. ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం అంటే అది బెట్టింగ్ యాప్లతోనో లేకపోతే శ్రీవారిని అవమానించడంతోనో తన్ని ఫాలో అయ్యే వాళ్ళని పక్కదారి పట్టించడం కాదు. ఈరోజు అలాంటి శివజ్యోతి లేటెస్ట్గా ఆవిడ తిరుమలకు వెళ్ళడం కానీ, తిరుమల క్యూ లైన్లో ఆ మాట్లాడిన మాటలు, శ్రీవారి ప్రసాదాన్ని మహాప్రసాదంగా భావిస్తూ ఉంటారు.
అలాంటి ప్రసాదాన్ని మేము రిచెస్ట్ బెగ్గర్స్ ఇక్కడ అడుక్కుంటున్నాం ప్రసాదాన్ని అన్న విధంగా మాట్లాడిన తీరు నిజంగా మొత్తం హిందువులు మొత్తం కూడా తిరగబడిన పరిస్థితి ఆమె మీద. చాలామంది శివజ్యోతి యాటిట్యూడ్ని కూడా తప్పుపట్టారు. సో అలాంటి పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో మీడియా ముందుకు వచ్చి సారీ చెప్పింది, తెలియక తప్పు చేశాను అని చెప్పేసి, నన్ను మన్నించండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ పెట్టినప్పటికీ మొత్తం ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయినారు. ప్రతిసారి ఇది మనం పొరపాటే కదా క్షమించేసాం అనుకుంటే ఇది ఒక గ్రహపాటుగా మారుతూ ఉంది. తిరుమలకి రావడం, తిరుమలను అవమానించడం, తిరుమల శ్రీవారిని అవమానించడం, తద్వారా కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం అనేది వీళ్ళందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది. వీళ్ళు రీల్స్ ఎలా చేస్తారో, షార్ట్స్ ఎలా చేస్తూ ఉంటారో అలాగే తిరుమల వెంకన్నను కూడా వీళ్ళు వదిలిపెట్టట్లా. మరి ఇలాంటప్పుడు టీటీడీ అంత ఈజీగా సారీ చెప్పిన వెంటనే వీళ్ళని ఎందుకు వదిలేయాలి అనేది భక్తుల నుంచి వస్తున్న ప్రశ్న. అందుకే మొన్న ఉద్యోగ సంఘాల నేతలు కొంతమంది మాట్లాడారు, టీటీడీకి సంబంధించి ఉద్యోగుల సంఘాల నేతలు. వాళ్ళు కూడా ఇదే చెప్పున్నారు, ఆధార్ కార్డుని బ్లాక్ చేయడమో లేకపోతే ఏదో ఒకటి చేయడమో చేయాలి, ఇక నుంచి మేము టీటీడీని కూడా డిమాండ్ చేస్తామని చెప్పి ఒక మంచి డిమాండ్ చేశారు. సో ఇలాంటి సూచనలన్న టీటీడీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు తిరుమలే కాదు, తిరుపతిలో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా ఇలాంటి పనికిమాలిన పనులు కానీ పనికిమాలిన శాస్త్రాలకు కానీ ఎక్కడికక్కడ బ్రేక్ వేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉండింది. అప్పుడే నిజంగా టీటీడీ బోర్డు మీద కానీ టీటీడీ అధికారుల మీద కానీ కొంతైనా కూడా భక్తులకు నమ్మకం ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.